విశాఖ సాగర తీరం శివ భక్తులతో కిటకిటలాడుతోంది. శివనామ స్మరణతో రాత్రంతా జాగారం చేసి పుణ్యస్నానాల కోసం సాగర తీరానికి చేరుకుంటున్నారు భక్తజనం. ఇతర జిల్లాల నుంచి కూడా భారీగా భక్తులు తరలివస్తున్నారు. ఎటువంటి అసౌకర్యం కలగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు అధికారులు. పూర్తి అప్డేట్స్ ని విశాఖ నుంచి మా ప్రతినిధి అనిల్ మరిన్ని డీటెయిల్స్ లైవ్ లో అందిస్తారు. అనిల్, థ్యాంక్ యూ కవిత. శివభక్తులతో విశాఖ సాగర తీరం అంతా కూడా కిటకిటలాడుతుంది. ఒకసారి మనం విజువల్స్లో చూడొచ్చు. శివనామస్మరణతో రాత్రంతా కూడా జాగారం ఉండి పుణ్యస్నానాలు ఆచరించేందుకు ఈరోజు సాగర తీరం బాట పట్టారు. విశాఖ నగరవాసులతో పాటు విజయనగరం నుంచి కూడా పెద్ద ఎత్తున శివభక్తులంతా కూడా ఇక్కడికి వచ్చి పుణ్యస్నానాలు ఆచరిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. ఒకసారి మనం విజువల్స్లో చూస్తే కనుక ప్రధానంగా శివలింగానికి కుంభాభిషేకం చేసుకుని అక్కడి నుంచి నేరుగా వెళ్ళి సముద్ర స్నానాలు చేసేందుకు ఏర్పాట్లు కూడా చేశారు. వేలాదిగా భక్తులు తరలి వస్తున్నటువంటి నేపథ్యంలో అధికారులు పలు జాగ్రత్తలు తీసుకున్నారు. ఇక్కడికి వచ్చేటువంటి భక్తులు ఎవరికి కూడా అసౌకర్యం కలగకుండా ఉండేందుకు ఏదైతే తాగునీరు అందించడం కావచ్చు, అలాగే ఎక్కడికక్కడ మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయడం కావచ్చు, అలాగే స్నానాలు చేసేటప్పుడు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రత్యేకంగా బోట్లలో గజేతగాళ్ళని ఏర్పాటు చేసి ఆ బోట్లు ఇక్కడే ఎవరైతే భక్తులు స్నానాలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉందో, ఎవరైతే లోపలికి వెళ్ళాలని చూస్తారో వారిని కట్టడి చేయడం కావచ్చు, లేకపోతే ఏదైనా ప్రమాదం సంభవిస్తే వారిని వెంటనే రక్షించేందుకు కావచ్చు, ఇలా పలు జాగ్రత్తల నడుమ శివభక్తుల పుణ్య స్నానాలు అయితే కొనసాగుతున్నాయని చెప్పాలి. ఎందుకంటే రాత్రంతా ఇక్కడ కుంభాభిషేకం చేసుకున్న తర్వాత రాత్రంతా కొంతమంది ఇక్కడే సాగర తీరంలోనే జాగారం ఉండి ఇక్కడే ఎంజాయ్ చేస్తూ ఆ శివనామస్మరణతో పాటు పాటలు, అలాగే డ్యాన్సులు, సాంస్కృతిక నృత్యాల నడుమ వారి జాగారం అంతా కూడా కొనసాగినటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పాలి. మహిళలంతా కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చి జాగారం నిర్వహించిన అనంతరం ఇప్పుడైతే మాత్రం పుణ్యస్నానాలు కొనసాగుతున్నాయి. మరి కొన్ని గంటల పాటు ఈ పుణ్యస్నానాలు కొనసాగే అవకాశం అయితే కనపడతా ఉంది. ఏదేమైనప్పటికీ కూడా అధికారులు భారీ బందోబస్తు ఏర్పాటు చేయడంతో పాటు ఎక్కడికక్కడ మెడికల్ క్యాంపులు కూడా ఏర్పాటు చేశారు. ప్రత్యేకంగా మహిళల కోసం స్నానాలు చేసేటువంటి మహిళల కోసం ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు కూడా చేసినటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. ఏదేమైనప్పటికీ కూడా శివరాత్రి శోభ అనేది విశాఖ సాగర తీరంలో స్పష్టంగా కనపడతా ఉంది. వేలాది మంది భక్తులు ఇక్కడికి వచ్చి ఆ మహాశివుడిని దర్శించుకుని ఆ మహాశివుడికి కుంభాభిషేకం చేసుకుని వారంతా కూడా సముద్ర స్నానాలు ఆచరిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. వీడియో జర్నలిస్ట్ రమేష్తో కలిసి అనిల్, సాక్షి టీవీ, విశాఖ నుంచి.